హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను జూత్సు కైసెన్ మోడ్లో చాప్టర్ 20ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ మన యూజీ అయితే గోజో అండ్ సుకునాని సర్పాస్ చేసిండు అండ్ వాళ్ళిద్దరి కన్నా ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయిండు యూజీ. అండ్ ఈ చాప్టర్ లో మనం అదే చూస్తాం యూజీ ఎంతగానో స్ట్రాంగ్ అయిపోయిండు అని. సో అందుకే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో యూజీ వచ్చేసాడు కదా అండ్ యూజీ తన పీర్సింగ్ బ్లేడ్ టెక్నిక్ తో అందరి మీద అటాక్ చేసాడు అనమాట. బట్ ఆఫ్ కోర్స్ తను ఎవరిని లేపాడు, జస్ట్ వాళ్ళందరినీ కొంచెం ఇంజూర్ చేశాడు అంతే. అండ్ ఇప్పుడు చాప్టర్ 20లో ఓస్కి గడు ఉన్నాడు కదా, వాడు యూజీ మీద అటాక్ చేశాడు, అది కూడా విత్ యాక్స్. అండ్ గైస్ మన యూజీ అయితే ఈజీగా వాడి అటాక్ ని ఆపేస్తాడు తన చేయితోనే, అది కూడా వితౌట్ ఎనీ ఎఫర్ట్. అండ్ దాంతో ఓస్కి గడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ గైస్ అప్పుడే యూజీ తన పాకెట్ లో నుంచి తన వేరే హ్యాండ్ ని బయటకు తీస్తాడు అండ్ అప్పటికప్పుడు తను బ్లాక్ ఫ్లాష్ ని యాక్టివేట్ చేస్తాడు. అండ్ గైస్ బ్లాక్ ఫ్లాష్ అనే టెక్నిక్ ని ఎప్పుడు పడితే అప్పుడు యాక్టివేట్ చేయలేరు అనమాట ఎవరైనా సరే. అండ్ బ్లాక్ ఫ్లాష్ ని యాక్టివేట్ చేయాలంటే చాలా ఫోకస్డ్ గా ఉండాలన్నమాట ఇన్ ఎ ఫైట్. అండ్ అప్పుడు కూడా బ్లాక్ ఫ్లాష్ అనేది యాక్టివేట్ అవుతుందో లేదో ఎవరికి తెలియదు. అండ్ ఈవెన్ గోజో అండ్ సుకునా కూడా వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు బ్లాక్ ఫ్లాష్ ని యాక్టివేట్ చేయలేరు. బట్ గైస్ మన యూజీ ఇప్పటికిప్పుడు బ్లాక్ ఫ్లాష్ ని యాక్టివేట్ చేసింది కదా, అంటే యూజీ తనకి ఇష్టం ఉన్నప్పుడు తను యాక్టివేట్ చేయగలడు అనమాట బ్లాక్ ఫ్లాష్ ని. ఆ తర్వాత యూజీ బ్లాక్ ఫ్లాష్ తో ఓస్కి గారిని పనిచేస్తాడు. అండ్ మన యూజీ ఏమి అంత గట్టిగా పనిచేయడు, వాడిని ఏదో లైట్ గా పనిచేస్తాడు అంతే. అండ్ గైస్ దాంతోనే ఓస్కి గాడు బౌన్స్ అయిపోతూ ఉంటాడు బిట్వీన్ ద బిల్డింగ్స్, అది కూడా ఒక బాల్ లాగా. అండ్ అట్లా వాడు ఎక్కడో పోయి పడతాడు. అండ్ వాడు ఉండడో పోయిండో మనకి తెలీదు, బట్ వాడు అన్కాన్షియస్ అయితే అయిపోతాడు. అండ్ గైస్ మీకు గుర్తుంటే మీనోగాడు కూడా ఇక్కడ ఉంటాడు కదా. అండ్ మన యూజీ అసలు వెనక్కి తిరగడు. అండ్ మీనోగాని చూడకుండా యూజీ తన పీర్సింగ్ బ్లేడ్ అటాక్ చేస్తాడు మీనోగాడి మీద. బట్ తను ఏమి పెద్ద అటాక్ చేయడు, జస్ట్ తను మీనోగాడి చీక్ ని కట్ చేస్తాడు, అది కూడా వెనక్కి తిరగకుండా. అన్న పీర్సింగ్ బ్లేడ్ అటాక్ లో పాయిజన్ ఉందనుకుంటా, అందుకే మీనోగాడు ఎఫెక్ట్ అయిపోతాడు. అండ్ గైస్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, యూజీ అందరి మీద ఎందుకు అటాక్ చేస్తుండు అని. లైక్ తను ఎవరిని వదిలిపెట్టట్లే కదా, సోర్సరస్ అండ్ ఏలియన్స్ ఇద్దరి మీద అటాక్ చేస్తుండే కదా. అండ్ ఏలియన్స్ మీద అటాక్ చేస్తుండే అనుకోవచ్చు ఏలియన్స్ ఎనిమీస్ కాబట్టి వాళ్ళ మీద అటాక్ చేస్తుండని. బట్ యూజీ సోర్సరస్ మీద ఎందుకు అటాక్ చేస్తుండో తెలుసా గైస్, ఎందుకంటే వీళ్ళు యూకాని పంపించినారు కదా టు ఫైట్ విత్ డబ్రా. అంటే వీళ్ళు యూకాని సాక్రిఫైస్ అనుకున్నారు కదా, అందుకే యూకా పోతుందని తెలిసినాక కూడా వీళ్ళు యూకాని పంపించినారు కదా టు ఫైట్ విత్ డబ్రా. సో అందుకే యూజీకి కోపం వచ్చింది అనమాట. అందుకే యూజీ సోర్సరస్ అందరి మీద కూడా అటాక్ చేసిండు. అండ్ గైస్ అప్పుడే మనం ఆ బిల్డింగ్ ని చూసాం. లాస్ట్ చాప్టర్ లో యూజీ పీర్సింగ్ బ్లేడ్ తో అటాక్ చేసిండు కదా ఆ బిల్డింగ్ అనమాట. అండ్ గైస్ ఆ బిల్డింగ్ లో ఉన్న సోర్సరస్ అండ్ ఏలియన్స్ అందరు కూడా అన్కాన్షియస్ అయిపోతారు. బట్ మియాగోని అన్కాన్షియస్ అయిపోదు అండ్ తినకి ఏమీ ఇంజురీ అవ్వదు బికాస్ ఆఫ్ యూజెస్ పీర్సింగ్ బ్లేడ్ అటాక్. అంటే మేబీ తినకి ఆర్సిటీ వచ్చి అనుకుంటా అండ్ అందుకే తను హీల్ చేసుకుంది అనుకుంటా. అండ్ అప్పుడే యూజీ మీనోగాడికి చెప్తాడు, మీ అందరికి ఏమి కాదులే, 2-3 రోజులు మీరు రెస్ట్ తీసుకుంటే అప్పుడు మీ అందరూ మళ్ళీ నార్మల్ గా అయిపోతారు. అండ్ ఈ విషయం మీనో నువ్వు ఏలియన్స్ కి కూడా చెప్పు అని యూజీ మీనోగాడితో అంటాడు. అండ్ గైస్ అప్పుడే మీనోగాడు గట్టిగా అరుస్తూ యూజీతో అంటాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అసలు, యు ఆర్ సపోజ్ టు ఫైట్ విత్ డబ్రా బట్ నువ్వు అప్పుడు రాలేదు, అందుకే యూకా వెళ్ళింది టు ఫైట్ విత్ డబ్రా అని మీనోగాడు గట్టిగా అరుస్తూ యూజీతో అంటూ ఉంటాడు. బట్ గైస్ అప్పుడే యూజీ మీనోగాడితో అంటాడు హూ కేర్స్ అని. అండ్ దాంతో మీనోగాడు షాక్ అయిపోతాడు. అండ్ వాడు యూజీతో అంటాడు నువ్వు అసలు ఏమంటున్నావు అని. అండ్ దాంతో యూజీ అంటాడు ఐఎమ్ సేయింగ్ దట్ యూజీ ఇతదోరి డజంట్ మ్యాటర్ అని యూజీ అంటాడు. అండ్ గైస్ యాక్చువల్గా అయితే ఇట్లా ఎవరు అంటారు తెలుసా గైస్, గోజో అంటాడు అనమాట యూజీతో. సో అందుకే ఇప్పుడు యూజీ కూడా గోజో లాగానే అన్నాడు. అండ్ అఫ్ కోర్స్ మీనోగాడికి యూజీ యొక్క మాటలు అర్థం కావు. అండ్ దాంతో మీనోగాడు అంటాడు యూజీ అసలు నువ్వు ఏమంటున్నావు అని. అండ్ దాంతో యూజీ అంటాడు ఓల్డ్ సోల్జర్స్ ఎప్పుడు పోరు, దే జస్ట్ సింప్లీ ఫేడ్ అవే. అండ్ ఆల్సో మీనో నువ్వేమి వరి అవ్వకు, టోక్యోలో ఉన్న అండ్ ఎస్కేప్ అవుతున్న కర్జ్డ్ స్పిరిట్స్ ని నేను చూసుకుంటా అని యూజీ అంటాడు. అండ్ ఆల్సో యూజీ అంటాడు సంపై యొక్క గ్రాండ్ కిడ్స్ ని, అంటే యూత్ యొక్క గ్రాండ్ కిడ్స్ ని ఎవరైనా లేపడానికి ట్రై చేస్తే వాళ్ళని నేను లేపేస్తా అని. అండ్ ఆల్సో యూజీ అంటాడు నేను ఇప్పుడు వాళ్ళిద్దరి ఫైట్ ని ఎవరైతే ఆపడానికి ట్రై చేస్తారో వాళ్ళని నేను ఆపుతా. అండ్ ఆల్సో వాళ్ళిద్దరి ఫైట్ కాదు వాళ్ళ నలుగురి ఫైట్ అని యూజీ అంటాడు. అండ్ ఆ నలుగురు ఎవరు, సురుగి, యూకా, మారు అండ్ డబ్రా అనమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే యూజీ ఇప్పుడు ఏమంటున్నాడు, తను డబ్రాతో ఫైట్ చేయడంటే ఇప్పుడు. బట్ ఒకవేళ సురుగి అండ్ యూకా ఓడిపోతే అప్పుడు యూజీ ఫైట్ లోకి దిగుతాడంట. అండ్ అప్పుడు తను డబ్రా అండ్ మారుగాన్ని లేపేస్తాడంట. అండ్ దాంతో మీనగాడు అంటాడు నేనైతే నేను క్షమించను, ఎందుకంటే నువ్వు కరెక్ట్ టైంకి ఫైట్ చేయడానికి రాలేదు కాబట్టి అని మీనగాడు అంటాడు. అండ్ దాంతో యూజీ అంటాడు పోనీలే అట్లయినా నువ్వు నన్ను గుర్తుపెట్టుకుంటావు నీ మైండ్ లో. అండ్ అప్పుడు ఐ వోంట్ ఫీల్ లోన్లీ అని యూజీ అంటాడు. అండ్ గైస్ వేరే సైడ్ మనం మహారాగా వర్సెస్ డబ్రా ఫైట్ ని చూస్తాం. అండ్ ఆబ్వియస్లీ డబ్రా అటాక్స్ వల్ల మహారాగాకి అసలేమి కాదు. అండ్ గైస్ దాంతో డబ్రా ఇంకా మళ్ళీ పంచ్ కానీ ఆర్ లేదా కిక్ గానీ చేయడు, తను ఈసారి ఒక కొత్త అటాక్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. అండ్ గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ చాప్టర్ లో డబ్రా ఆర్సిటీని నేర్చుకుంటా కదా. అండ్ దాంతో ఇప్పుడు డబ్రా అనుకుంటాడు ఒక నెగటివ్ ఎనర్జీని ఇంకొక నెగటివ్ ఎనర్జీతో కంబైన్ చేస్తే అప్పుడు ఇట్ కన్వర్ట్స్ టు ఏ పాజిటివ్ ఎనర్జీ కదా. అండ్ అప్పుడు నేను పాజిటివ్ ఎనర్జీతో హీల్ చేసుకోగలను కదా. బట్ అదే ఒకవేళ నేను పాజిటివ్ ఎనర్జీని నా కర్స్ టెక్నిక్ తో కంబైన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అని డబ్రా అనుకుంటుంటాడు. అండ్ గైస్ అట్లా అనుకుని డబ్రా ఒక టెక్నిక్ ని క్రియేట్ చేస్తాడు. అంటే గైస్ చూసినారా డబ్రా మన గోజోని కాపీ చేసిండు, సేమ్ ఇట్లానే కదా మన గోజో కూడా బ్లూ అండ్ రెడ్
ని కంబైన్ చేసి పర్పుల్ అటాక్ వేసాడు కదా. సో సేమ్ అట్లనే డబ్రా అక్కడ ఇప్పుడు ఒక టెక్నిక్ ని క్రియేట్ చేసిండు. అండ్ అప్పుడే డబ్రా అంటాడు ఎర్త్ సోసరస్ ఈ టెక్నిక్ ని ఏమని పిలుస్తారు, మేబీ టెక్నిక్ రివర్స్ అని పిలుస్తారు అనుకుంటా అని డబ్రా అనుకుంటాడు. అండ్ గైస్ ఇప్పుడు ఈ టెక్నిక్ తో డబ్రా మహారాగాని డిఫీట్ చేసి విన్ అవ్వచ్చు కదా ఈ ఫైట్ లో, ఎందుకంటే ఇది ఒక కొత్త టెక్నిక్ కాబట్టి. బట్ అదే ఒకవేళ ఈ టెక్నిక్ తో అటాక్ చేసినాక కూడా మహారాగా సర్వైవ్ అయిపోతే అప్పుడు డబ్రా ఒక పని అయిపోద్ది కదా, ఎందుకంటే అప్పుడు మహారాగా ఈ టెక్నిక్ ని కూడా అటాక్ చేసుకుంటాడు కదా. అండ్ అప్పుడు డబ్రా దగ్గర ఇంకేమి కొత్త టెక్నిక్స్ ఉండవు కదా. సో అందుకే ఇప్పుడు డబ్రా అనుకుంటాడు నేను ఈ అటాక్ తో మహారాగాని డిఫీట్ చేసేయాలి అని. అండ్ వేరే సైడ్ మనం సురుకి అండ్ మారుగానే చూస్తాం. అండ్ వీళ్ళిద్దరు అయితే కంటిన్యూస్లీ ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. బట్ అప్పుడే రీకా ఒక గట్టి పనిచేస్తుంది మారుగాడికి. అండ్ దాంతో మారుగాడు కొంచెం వెనక్కి వెళ్ళిపోతాడు. అండ్ గైస్ అప్పుడే సురుకి రీకాతో అంటాడు రీకా సానాని. అండ్ దాంతో రీకా అంటది షోర్ వై నాట్ ఐ లైక్ పీపుల్ హూ ఆర్ ఏ లిటిల్ మీన్ అని రీకా అంటది. అండ్ గైస్ అప్పుడే రీకా తన షాడోలో నుంచి ఒక వెపన్ ని బయటకు తీస్తుంది. అన్నది ఏ వెపనో చెప్తాను ఆగండి. అండ్ గైస్ సురుకి రీకాతో ఎందుకు అట్లా అన్నాడు రీకా సానాని, ఎందుకంటే రీకాకి చెప్పడానికి వెపన్ ని బయటికి తీయమని. అండ్ గైస్ రీకా ఇప్పుడు ఏ వెపన్ ని బయటికి తీసేదో తెలుసా గైస్, సోల్ స్ప్లిట్ కటనా అనమాట. అండ్ ఈ కటనా ఎవరితో మీకు తెలుసు కదా గైస్, ఈ కటనా ఎవరిది మాకేదన్నమాట. అండ్ మనం ఈ కటనాని రీసెంట్ గానే జూట్సు కైసెన్ సీజన్ 3 ఎపిసోడ్ 4 లో చూసాం కదా. సో అదే కటనా అనమాట ఇది. దీంతో మారుగాడు చాలా షాక్ అయిపోతాడు, షాడోలో నుంచి కటనా బయటకి ఎట్లా వచ్చిందని. అండ్ అప్పుడే రీకా సురుకి చెప్తుంది నీ బలమంతా పెట్టి స్వింగ్ చేయి కటనాని, నేను కూడా నా పవర్ ని యూజ్ చేస్తా అని రీకా అంటది. అంటే వీళ్ళు కూడా డబ్రా లాగానే ఒకే అటాక్ తో డిఫీట్ చేయాలని అనుకుంటున్నారు మారుగాడిని. అండ్ సురుకి రెడీగా ఉంటాడు టు స్వింగ్ ద కటనా. బట్ గైస్ అప్పుడే మారుగాడు ఏమో సెన్స్ చేస్తాడు. అండ్ దాంతో వాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడు వెనక్కి తిరిగి చూస్తాడు. అండ్ అప్పుడే వాడికి కర్జ్ స్పిరిట్స్ ఒక సునామీ కనిపిస్తుంది. అంటే చాలా కర్జ్ స్పిరిట్స్ ఇటు సైడ్ వస్తుంటాయి అనమాట. అండ్ దాంతో మారుగాడు అనుకుంటాడు డబ్రాకి భయపడి ఈ కర్జ్ స్పిరిట్స్ అన్ని కూడా ఇటు సైడ్ వస్తున్నాయని. అండ్ దాంతో మారుగాడు ఆ కర్జ్ స్పిరిట్స్ ని ఆపడానికి పోదామని అనుకుంటాడు. బట్ గైస్ మారుగాడు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడికి మన యూజీ వచ్చేసాడు కాబట్టి. అండ్ యూజీ అనుకుంటాడు సోసరస్ ఈ కర్జ్ స్పిరిట్స్ ని చాలా అండర్ ఎస్టిమేట్ చేసినారు, అందుకే ఇప్పుడు ఇవి చాలా ఎక్కువ అయిపోయినాయి. బట్ వాళ్ళు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను వీటన్నిటిని లేపేస్తా కాబట్టి అని యూజీ అనుకుంటాడు. అండ్ గైస్ అప్పుడే యూజీ డిస్మాంటిల్ అటాక్ ని యూజ్ చేస్తాడు. అండ్ ఒక్క స్లాష్ తో తను కర్జ్డ్ స్పిరిట్స్ అన్నిటిని కూడా లేపేస్తాడు. అండ్ తన స్లాష్ ఎంత పవర్ఫుల్ గా ఉందో మీరే చూడండి. అండ్ సుకున ఒక వరల్డ్ కటింగ్ స్లాష్ కూడా ఇంతగానం పవర్ఫుల్ గా ఉండదు. అండ్ గోజో ఒక పర్పుల్ కూడా ఇంతగానం పవర్ఫుల్ గా ఉండదు. అందుకే అందరూ అంటున్నారు యూజీ గోజో అండ్ సుకునాని సర్పాస్ చేసిండు అండ్ వాళ్ళిద్దరి కన్నా చాలా స్ట్రాంగ్ అయిపోయిండు అని. అండ్ గైస్ ఇప్పుడు ఇక్కడ చాలా కర్జ్డ్ స్పిరిట్స్ పోయినాయి కాబట్టి అందుకే మారుగాడి థర్డ్ ఐలాండ్ నుంచి చాలా కన్నీళ్లు బయటికి వచ్చేస్తుంటాయి. అండ్ గైస్ అప్పుడే సురగి మారుగాడి మీద అటాక్ చేస్తాడు. బట్ మారుగాడు లాస్ట్ మూమెంట్ లో చూసేస్తాడు ఆ అటాక్ ని. అండ్ దాంతో పాటు ఒక రాయితో బ్లాక్ చేసుకుంటాడు. అండ్ దాంతో మారుగాడు ఏమి ఇంజూర్డ్ అవ్వడు. ఆ తర్వాత మారుగాడు వాడి కటనాన్ని బయటికి తీస్తాడు. అండ్ సురగితో అంటాడు రారా ముగించేద్దాం ఈ ఫైట్ ని ఇంకా అని. అండ్ గైస్ అప్పుడే సురగి రీకాతో అంటాడు థ్యాంక్ యూ రీకా సన్ అని. అండ్ అప్పుడే రీకా ఒక మాస్క్ కింద పడిపోద్ది. అతను సురగితో అంటది డూ యువర్ బెస్ట్ అని. అండ్ మారుగాడు ఇదంతా చూస్తూ ఉంటాడు. అండ్ వాడు అనుకుంటాడు ఏమైంది సురుకి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిందా, ఎందుకంటే ఐ కెన్ సెన్స్ సురుకి యొక్క కర్జ్ ఎనర్జీ తగ్గిపోతుంది అని మారుగాడు అనుకుంటుంటాడు. అండ్ గైస్ అప్పుడే సురుకి స్పీడ్ గా వచ్చి మారుగాడు మీద అటాక్ చేస్తాడు. బట్ అటాక్ మారుగాడికి తగిలిందో లేదో మనకి తెలీదు. బట్ మనకైతే బ్లడ్ కనిపిస్తుంది. అండ్ ఆ బ్లడ్ ఎవరిదో మనకి తెలీదు, ఎందుకంటే ఇక్కడతో ఈ చాప్టర్ ఎండ్ అయిపోద్ది కాబట్టి. అండ్ గైస్ చాప్టర్ 21 ఇంకా రాలేదు. ఆ చాప్టర్ రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ చేయండి. అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్ మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.